సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 2354 వేకెన్సీస్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా February 7th లోపు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక January 9th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక February 7th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ పార్ట్ వీడియో కావాలనుకున్నట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా నేను అప్లికేషన్ పార్ట్ అనేటువంటి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి లోవర్ డివిజన్ క్లర్క్, నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీ, లోవర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1. ఈ విధంగా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నది కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి సర్వీస్ డిపార్ట్మెంట్తో పాటు ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్, నెక్స్ట్ ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, నెక్స్ట్ మనకి ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో హైయెస్ట్గా వచ్చేసరికి మనకి గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 672 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 788, ఓబీసీ వరకు 500, ఎస్సీ వరకు 194, ఎస్టీ వరకు 40, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 150 వేకెన్సీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 104, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 200 వేకెన్సీ అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2354 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం 19,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 30,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే కనుక 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం 25,500 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టు కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి
షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్ అన్నీ కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 2 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసరికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. 200 మార్క్స్ టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది ఉంటుంది. సో టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 35 మార్క్స్, నెక్స్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 35 మార్క్స్ అనేవి ఈచ్ టాపిక్ నుంచి మనకి అడగడం అయితే జరుగుతుంది. ఫైనల్గా మనకి కంప్యూటర్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అండ్ ఆఫీస్ ఆటోమేషన్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 25 మార్క్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఇక క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. దీంతోపాటుగా మనకి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిటర్న్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సైడ్లో కనుక 40%, ఓబీసీ క్యాండిడేట్ సైడ్లో కనుక 35%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్ సైడ్లో కనుక 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేది కనుక మన యొక్క సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ మనకి ఢిల్లీలో మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి పోస్టింగ్ అనేది కూడా మనకి ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద పనిచేసినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఆఫీసర్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క గ్రూప్ సి పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.